నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గొలుగొండ మండలం గొలుగొండ గ్రామ పంచాయతీ శివారి గ్రామం శ్రీరాంపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గొలుగొండ పోలీస్ స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శివారి గ్రామంలో ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో చిటికెల తాతీలు అనే వ్యక్తి కుటుంబ సభ్యురాలైన సోదరుడు కూతురు రుత్తల లక్ష్మి రుత్తల రామకృష్ణపై అతి కిరాతకంగా కత్తితో దాడి చేయడంతో వారిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి అత్యవసర వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నం తరలించారు. ఈరోజు చిన్న పంట పొలంలో వివాదం చోటు చేసుకుందో ఆ వివాదంలో ఒకసారిగా దాడి చేయడం. పంచాయతీ శ్రీరాంపురం ఆమ్లెట్ గ్రామంలో ఇద్దరు గొడవ పడ్డారు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకి రుత్తల రామకృష్ణ మరియు వాళ్ళ మామయ్య వరుసకు మామయ్య అయిన తాతీలు చిటికెల తాతీలు ఇద్దరు కూడా భూమి దగ్గర నీరు గురించి గట్టు గురించి గొడవ పడ్డారు. తర్వాత వాళ్ళిద్దరూ కూడా అట్ ది సేమ్ టైం 7 గంటలకు ఇంటి దగ్గరికి వచ్చారు. ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర కూడా ఇద్దరు గొడవ పడుతుంటే ఈ తాతీలు ఎవరైతే ఉన్నారో అతని చేతిలో ఒక కత్తి ఉంది. ఆ కత్తితో రామకృష్ణకి తలపైన చెవు పైభాగాన నరికాడు. అది అడ్డుకోవడానికి వెళ్ళిన అతని భార్య రామకృష్ణ భార్య వరలక్ష్మి గారికి చేతుల మీద కూడా నరికాడు. దీన్ని మేము చికిత్స పొందుతూ విశాఖ కేజీహెచ్లో వరలక్ష్మి ఈరోజు సాయంత్రం నిందితుడు చిటికెల తాతీలను పోలీసులు అదుపులో తీసుకొని విచారించారు.